హరీష్ ది బెస్ట్ అకాడమీ. రిపబ్లిక్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. 5,000 రూపాయల విలువైన APPSC గ్రూప్ 4 ఫుల్ కోర్స్ ఇప్పుడు 1,499 రూపాయలు మాత్రమే. 2,000 రూపాయల విలువైన గ్రూప్ 4 పేపర్ 2 ఇప్పుడు 499 రూపాయలు మాత్రమే. 6,000 రూపాయల విలువైన గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,000 రూపాయలు మాత్రమే. 5,000 రూపాయల విలువైన SI కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,000 రూపాయలు మాత్రమే. ప్రతి సింగిల్ సబ్జెక్ట్ 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ జనవరి 25 నుండి జనవరి 28 వరకు మాత్రమే. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. మరెందుకు ఆలస్యం, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. మీరు హరీష్ అకాడమీ యాప్ లో టెస్టులు ఉచితంగా రాసుకోవచ్చు. హరీష్ ది బెస్ట్ అకాడమీ. 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అభ్యర్థులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన పోటీ పరీక్షలకి సంబంధించి మనకు ఇంపార్టెంట్ టాపిక్ వార్తలు నిలుస్తుంది. అదేంటంటే పద్మ పురస్కారాల ప్రకటన. సో ఈ సంవత్సరం కూడా పద్మ పురస్కారాలకి సంబంధించి ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా మనం ఒక సమాచారాన్ని చూడడం జరిగింది. సో పద్మ పురస్కారాలే కాదు, రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని అది ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కూడా పురస్కారాలు అనే అంశం, అవార్డ్స్ అనే ఒక టాపిక్ నుండి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ని మనం చూసే అవకాశం ఉంటుంది. అది ఇండియా లెవెలే కానివ్వండి, ఇంటర్నేషనల్ లెవెలే కానివ్వండి. పురస్కారాలకు సంబంధించి ఒకవేళ అంతర్జాతీయ స్థాయిలో తీసుకున్నాం అనుకోండి, ఆస్కార్ కానివ్వండి, నోబెల్ కానివ్వండి, ఇలాంటి వాటికి సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. ఎట్ ద సేమ్ టైం ఇండియాకి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్కి సంబంధించి ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏదైతే ఉంటుందో, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ అంటే ఏంటి, వివిధ రంగాలకి సంబంధించి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క అత్యున్నత పురస్కారం ఉంటుంది. ఎగ్జాంపుల్ క్రీడలు ఉందనుకోండి, క్రీడలకి సంబంధించి హైయెస్ట్ అవార్డు అన్నాం అనుకోండి, అదేంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం. అంతకుముందు రాజీవ్ ఖేల్ రత్నగా మనం పిలిచేవారం, ప్రస్తుతం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం క్రీడలకి సంబంధించి అత్యున్నత పురస్కారం. అలా ఎగ్జాంపుల్ సాహిత్య రంగం తీసుకున్నాం అనుకోండి, జ్ఞానపీఠ పురస్కారం. అలా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన పురస్కారాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో మిలిటరీకి సంబంధించి, సైన్యానికి సంబంధించి ఇచ్చే అత్యున్నత పురస్కారం పరమవీర చక్ర. అలా భారతదేశంలోని పౌరులకి సంబంధించి వివిధ రంగాల్లో విశేష కృషి చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చే పురస్కారమే సివిలియన్ అవార్డ్సే పద్మ పురస్కారాలు. సో పద్మ పురస్కారాలకి సంబంధించి పద్మ విభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ, ఈ మూడింటికి సంబంధించిన పురస్కారాల గ్రహీతల పేర్లను నిన్నటి రోజున భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. పద్మ పురస్కారాలకు సంబంధించి ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోండి. భారతదేశంలో పౌర పురస్కారాల విషయానికి వస్తే హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏది అంటే మాత్రం భారతరత్న. సో భారతరత్న తరువాత మనకు పద్మ విభూషణ్ వస్తుంది. ఈ కేటగిరీలో కనుక చూస్తే, ర్యాంకింగ్ కనుక చూస్తే పద్మ విభూషణ్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా. ఆ తర్వాత పద్మభూషణ్ థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా. ఆ తర్వాత పద్మశ్రీ. సో ఈ సంవత్సరం పద్మ విభూషణ్ పురస్కారాల గ్రహీతలుగా ఎంతమంది పేర్లను ప్రకటించింది భారత ప్రభుత్వం అంటే 4 పేర్లు. అట్ ద సేమ్ టైం పద్మభూషణ్ పురస్కార గ్రహీతలుగా 2022 సంవత్సరం సంబంధించి ఎంతమంది వార్తలు ఇచ్చారంటే 17 మంది. అండ్ పద్మశ్రీ పురస్కారాల గ్రహీతలుగా 107 మంది. సో మొత్తంగా చూస్తే 128 మంది. సో 128 మంది పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారి గురించి చూడండి. ఇందులో ఇంపార్టెంట్ అంటే పద్మ విభూషణ్ పురస్కారాల గ్రహీతల పేర్లను ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ వారికి సంబంధించిన ప్రత్యేకతల పైన కూడా ప్రశ్న అడగవచ్చు. అట్ ద సేమ్ టైం
పద్మభూషణ్ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా పేర్లను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక పద్మశ్రీ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మన ప్రాంతానికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే గుర్తింపు పొందారో వారిపైన ప్రతిష్ట చెప్పండి. సో అలా పద్మ పురస్కారాలకు సంబంధించి కొంత హిస్టరీని గనక మనం చూస్తే, సో 1954 ఇయర్ అనేది ఇంపార్టెంట్. 1954 ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని గుర్తుంచుకోండి. అంటే పద్మ పురస్కారాలు ఏవైతే ఉంటాయో ఈ సంవత్సరం నుండి ప్రారంభించడం జరిగింది భారత ప్రభుత్వం. సో పద్మ అవార్డ్స్ వర్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 1954. అలా ప్రతి ఏటా కూడా జనవరి 26వ తేదీన ఈ పద్మ పురస్కారాలకి సంబంధించిన ప్రకటన మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ప్రకటన మాత్రమే. ఈ పద్మ పురస్కార గ్రహీతలు ఎవరైతే 2022 సంవత్సరానికి సంబంధించి ఈరోజు మనం చూస్తున్నామో వారికి సంబంధించిన పురస్కార ప్రదానం ఉంటుంది కదా, అవార్డు గివింగ్ సెరమనీ ఉంటుంది కదా, అది నెక్స్ట్ 2 to 3 months తర్వాత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా జరుగుతుంది. అంటే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అనే కాదు, సో ఎవరైతే భారత ప్రథమ పౌరుడిగా సేవలు అందిస్తారో, భారత రాష్ట్రపతిగా ఉంటారో తన చేతుల మీదుగా ఈ పద్మ పురస్కార గ్రహీతలకు ఆ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా జరుగుతుంది. మరి ఈ అసలు పద్మ పురస్కార గ్రహీతలను ఎవరు ఎంపిక చేస్తారు అనే ప్రశ్న అడిగారు అనుకోండి, ఇక్కడ పిఎంఓ ఆఫీస్ అని గుర్తుంచుకోండి. సో ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వీరికి సంబంధించి ఎంపిక ప్రక్రియ చేస్తుంది. ప్రతి ఏటా కూడా రాష్ట్రాల నుండి, భారతదేశంలోని రాష్ట్రాల నుండి, కేంద్రపాలిత ప్రాంతాల నుండి ప్రస్తుతం కామన్ పీపుల్ నుండి నామినేషన్స్ అడుగుతున్నారు. అంటే మీకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, మీరు గుర్తించిన వ్యక్తులు కానివ్వండి, సొసైటీలో ఎవరైతే ఎనలేని కృషి చేస్తున్నారో వారి పేర్లను పంపండి అని చెప్పేసి ప్రజలను కూడా నామినేషన్ పంపండి అని అడుగుతున్నారు. సో అలా ఆ నామినేషన్స్ నుండి వారిపైన ఎంక్వైరీ చేసేసి ఆటోమేటిక్గా వారు ఏదైనా ఒక రంగంలో విశేష కృషి చేస్తున్నారు అనుకోండి, వారికి పద్మ పురస్కార గ్రహీతలుగా గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని వివిధ రంగాలు గుర్తుంచుకోండి. అదేంటంటే ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్ అండ్ పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా వివిధ రంగాలు ఏవైతే ఉంటాయో ఆయా రంగాల్లో విశేష కృషి చేసే కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పద్మ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో వారు చేసే కృషి ఏదైతే ఉంటుందో ఆ స్థాయిని బట్టి వారికి ర్యాంకింగ్స్ అనేది ఏవైతే ఉంటాయో ఈ పద్మ పురస్కారాల్లో కూడా పద్మ విభూషణ్ ఇస్తారా, పద్మభూషణ్ ఇస్తారా, పద్మశ్రీ ఇస్తారా చూడాల్సి ఉంటుంది. కామన్గా పద్మ పురస్కారాలను మరణించిన వ్యక్తులకు యాక్చువల్గా ఇవ్వరు. కాకపోతే ఎవరికి ఇస్తారంటే ఈ సంవత్సరం విశేష గుర్తింపు పొంది మరణించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా ఎగ్జాంపుల్ బిపిన్ రావత్ గారు ఉన్నారు. బిపిన్ రావత్ గారు లాస్ట్ ఒక 3 months బ్యాక్ నుండి మనకు వార్తలు తరచు చూస్తూ ఉన్నాం. సో తను మిలిటరీకి సంబంధించి యాక్చువల్గా సైన్యానికి సంబంధించి దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి, మరణించారు. అయినా కూడా తనకి ఎందుకు ఈ పురస్కార గ్రహీతగా ప్రకటించారంటే ఈ సంవత్సరం మరణించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఈ సంవత్సరం విశేష గుర్తింపు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇయర్ విషయానికి వస్తే 1954 అంటున్నాను. అంటే ఈ సంవత్సరం నుండి ప్రతి ఏటా కూడా భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది. బట్ 2 సార్లు 1978, 1979 1 term, అంటే 2 years, అంటే 1 term అని గుర్తుంచుకోండి. ఆ తర్వాత 1993 నుండి 1997 మధ్యకాలంలో పద్మ పురస్కారాల ప్రకటన చేయలేదు భారత ప్రభుత్వం. అంటే 2 సార్లు అని గుర్తుంచుకోండి. ఇయర్స్ అయితే ఈ ఇయర్స్, ఈ మధ్యకాలంలో ఇయర్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎందుకు పద్మ పురస్కారాలకు సంబంధించి ఇదంతా చెప్తున్నానంటే రీసెంట్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో గడిచిన అక్టోబర్ 10వ తేదీన జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో పద్మ పురస్కారాలకి సంబంధించి సివిలియన్ అవార్డుకి సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. సో అవార్డ్స్కి సంబంధించి ఇంపార్టెన్స్ పెరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్పాను. ఎవరైతే ఈరోజు ఈ పద్మ పురస్కార గ్రహీతలుగా వార్తలు ఇచ్చారో వీరు వారి పేరుకి ముందు మాత్రం, వారి పేరు ముందు కానివ్వండి, వారి పేరు తర్వాత కానివ్వండి, వారి పేరుతో ఈ పద్మాని జోడించకూడదు. సో పద్మ విభూషణ్ అని, పద్మభూషణ్ అని, పద్మశ్రీ అని ఎవరైతే ఈరోజు పురస్కార గ్రహీతలుగా వార్తలు ఇచ్చారో వారి పేరుతో ఈ పురస్కారాన్ని మాత్రం జోడించకూడదు. దట్ ఈస్ వయలేషన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్ లో మనకు ఈక్వాలిటీ రైట్స్ ఉంటాయి. ఆ ఈక్వాలిటీ రైట్స్ లో 18 ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. అన్ని రకాల పేర్లు, ప్రత్యేకమైన పేర్లు, బిరుదులు ఏవైతే ఉంటాయో నిషేధించడం జరిగింది. సో అలా ఈ పద్మ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారి పేరు ముందు కానివ్వండి, వారి పేరుతో కానివ్వండి ఈ పద్మ పురస్కారాన్ని జోడించకూడదు. ఇవి అవార్డులు మాత్రమే, రివార్డులు కాదు, గుర్తుంచుకోండి. అండ్ సో ఈ సంవత్సరం కొంత విశేష గుర్తింపు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, పద్మ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారి పేర్లను ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి ఈ పర్సన్స్ పేర్లు గుర్తుంచుకోండి. వీరందరూ కూడా పద్మశ్రీ పురస్కార గ్రహీతలు. పద్మశ్రీ పురస్కార గ్రహీతలైనా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాబట్టి వీరిని ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. సో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు తెలంగాణ రాష్ట్రం నుండి ఈ సంవత్సరం ఎవరెవరు పొందారంటే, సో కృష్ణ ఎల్లా గారు మనం భారత్ బయోటెక్కి సంబంధించి చూస్తూ ఉంటాం. అండ్ సుచిత్ర ఎల్లా గారు భారత్ బయోటెక్కి సంబంధించి ఉమ్మడిగా. అండ్ దర్శనం మొగలయ్య గారు కళలు అంటే ఆర్ట్స్కి సంబంధించి. అండ్ రామచంద్రయ్య గారు కళలకు సంబంధించి. పద్మజారెడ్డి గారు కళలకు సంబంధించి. సో తెలంగాణ రాష్ట్రం నుండి పద్మ పురస్కార గ్రహీతలుగా ఈ సంవత్సరం ఎవరెవరు వార్తలు ఇచ్చారంటే వీరి పేర్లు గుర్తుంచుకోండి. సో తెలంగాణ రాష్ట్రం కేటగిరీ నుండి కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా అండ్ దర్శనం మొగిలయ్య గారు, రామచంద్రయ్య గారు, పద్మజారెడ్డి గారు. అండ్ చలనచిత్ర రంగానికి సంబంధించి షావుకార్ జానక్ గారు కూడా పద్మ పురస్కార గ్రహీత ఈ సంవత్సరం వార్తలు ఇచ్చారు. కాకపోతే వారు వేరే రాష్ట్రం కేటగిరీ నుండి పొందడం జరిగింది కాబట్టి ఇక్కడ చూపించడం లేదు. అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి గరికపాటి నరసింహారావు గారు మేధావి. మనం తరచూ చూస్తూ ఉంటాం తన టీవీ ఎపిసోడ్స్ కానీ యూట్యూబ్లో కానివ్వండి. గరికపాటి నరసింహారావు గారు సాహిత్యానికి సంబంధించి, లిటరేచర్కి సంబంధించి. అండ్ గోసవేడు షైక్ హుస్సేన్ గారు సాహిత్యం మరియు విద్యకి సంబంధించి. డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు గారు మెడిసిన్కి సంబంధించి. సో తెలుగు రాష్ట్రాల నుండి పద్మ పురస్కార గ్రహీతలుగా వార్తలించిన వారెవరు 2022 సంవత్సరానికి సంబంధించి అంటే వీరి పేర్లు గుర్తుంచుకోండి. 2022 తెలుగు రాష్ట్రాల నుండి పద్మ పురస్కార గ్రహీతలను గుర్తుంచుకోండి. ఇక్కడ సో మనకి పద్మవిభూషణ్ భారతదేశంలో సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అన్నాను. పద్మవిభూషణ్ ఈ సంవత్సరం ఎంతమంది? 4. ఆ 4కి సంబంధించిన పేర్లు ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసేసి మిస్ ప్రభా ఆత్రే గారు. సో ప్రభా ఆత్రే గారు తను ఆథర్. యాక్చువల్గా ప్రభా ఆత్రే గారు కళలకి సంబంధించి సో ఆర్ట్ ఫీల్డ్ నుండి పొందడం జరిగింది మహారాష్ట్రకి సంబంధించి, మహారాష్ట్ర కేటగిరీలో. సో ఇక్కడ ఈ 4 ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతలుగా వార్తలు ఇచ్చిన వారు ఎవరైతే ఉంటారో వీరు యాక్చువల్గా ఈ 4లో 3 మరణించిన వ్యక్తులు ఉన్నారు. ఒకే ఒక వ్యక్తి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడుగుతారు. 2022 సంవత్సరానికి సంబంధించి పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతలుగా 4 వ్యక్తులు వార్తలు ఇచ్చారు. అందులో బ్రతికున్న వ్యక్తి ఎవరు, ప్రస్తుతం ఎవరున్నారు అంటే మిగతా 3 కూడా మరణించిన వ్యక్తులు పోస్ట్యూమస్ గా వారికి ఇవ్వడం జరిగింది. కేవలం ప్రభా ఆత్రే గారు మాత్రమే ప్రస్తుతం జీవించి ఉన్నారు. మిగతా 3 ఎవరైతే ఉన్నారో మరణించడం జరిగింది. అందులో ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది శ్రీ రాధేశ్యామ్ ఖేమ్కే గారు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి పొందడం జరిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ జనరల్ బిపిన్ రావత్ గారు పోస్ట్యూమస్లీ పొందడం జరిగింది. మిలిటరీకి సంబంధించిన ఒక భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సిడిఎస్ అధికారి. సో సివిల్ సర్వీసెస్కి సంబంధించిన అధికారి పొందడం జరిగింది. సో ఉత్తరాఖండ్ రాష్ట్ర కేటగిరీ నుండి. అండ్ నెక్స్ట్ శ్రీ కళ్యాణ్ సింగ్ గారు మరణించిన వ్యక్తి. సో పబ్లిక్ అఫైర్స్ ప్రజా సంబంధాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఈ 4 పేర్లు, 4లో ఒక్కరు మాత్రం ప్రత్యేకం. ప్రభా ఆత్రే గారు తను మాత్రమే ప్రస్తుతం జీవించున్నారు. మిగతా 3 కూడా మరణించిన తర్వాత పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతలుగా 2022 సంవత్సరం సంబంధించి పొందడం జరిగింది. అండ్ నెక్స్ట్ పద్మభూషణ్ పురస్కార గ్రహీతలుగా ఈ సంవత్సరం 17 మంది అన్నాను కదా, ఆ 17 మంది పేర్లు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి పొలిటికల్ లీడర్. యాక్చువల్గా దేశ రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన కాంగ్రెస్ సీనియర్ ప్రముఖులు గులాం నబీ ఆజాద్ గారు. శ్రీ గులాం నబీ ఆజాద్ గారు పబ్లిక్ అఫైర్స్ ఫీల్డ్ నుండి పద్మ పురస్కారాన్ని పొందడం జరిగింది. పద్మభూషణ్ పురస్కార గ్రహీతగా జమ్మూ కాశ్మీర్ స్టేట్. అండ్ నెక్స్ట్ శ్రీ విక్టర్ బెనర్జీ గారు ఆర్ట్స్కి సంబంధించి వెస్ట్ బెంగాల్. అండ్ నెక్స్ట్ మిస్ గుర్మిత్ బావా గారు ఆర్ట్ ఫీల్డ్ నుండి సో పంజాబ్ రాష్ట్రం. అండ్ శ్రీ బుద్ధదేవ్ భట్టాచార్జీ ఎవరంటే మనకు కోల్కతాకి సంబంధించి, కోల్కతాలో ఉన్న ప్రస్తుతం యాక్చువల్గా వెస్ట్ బెంగాల్ రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది పబ్లిక్ అఫైర్స్. సో మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. అండ్ నెక్స్ట్ 9th వచ్చేసి శ్రీ నటరాజన్ చంద్రశేఖరన్ గారు. సో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించి, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ మహారాష్ట్ర. శ్రీ కృష్ణ ఎల్లా అండ్ శ్రీమతి సుచిత్ర ఎల్లా ఇద్దరికి సంబంధించి ఇక్కడ మీకు మెన్షన్ చేశాను కదా పద్మ పురస్కార గ్రహీతలుగా తెలంగాణ రాష్ట్రం నుండి అని చెప్పాను కదా. సో ఇక్కడ వీరు పద్మ పురస్కార గ్రహీతలు. యాక్చువల్గా వారు పొందింది పద్మభూషణ్. కృష్ణ ఎల్లా గారు అండ్ శ్రీమతి సుచిత్ర ఎల్లా ఈ ఇద్దరు ద్వయం కూడా మనకు భారత్ బయోటెక్కి సంబంధించి, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కేటగిరీ నుండి పొందడం జరిగింది. అండ్ నెక్స్ట్ మిస్ మాధుర్ జాఫ్రీ గారు అదర్స్ కలినరీ ఫీల్డ్ నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే పద్మ పురస్కారాలు అనేవి కేవలం భారతీయులకు సంబంధించి మాత్రమే ప్రకటించారు. విదేశీయులు కానివ్వండి, విదేశీ ప్రముఖులు కానివ్వండి, విదేశీ దేశాధినేతలకు కూడా ఈ పురస్కారాన్ని ప్రకటించడం జరుగుతుంది. సో అలా మాథుర్ జఫ్రీ గారు
అదర్స్ ఎవరైతే ఉంటారో విదేశీ కేటగిరీలో మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి. అండ్ శ్రీ దేవేంద్ర జడ్జేరియా గారు, దేవేంద్ర జడ్జేరియా స్పోర్ట్స్కి సంబంధించి భారతదేశంలో జావలిన్ త్రో విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి దేవేంద్ర జడ్జేరియా గారు, స్పోర్ట్స్కి సంబంధించి రాజస్థాన్ రాష్ట్రం నుండి. అండ్ శ్రీ రషీద్ ఖాన్ ఆర్ట్కి సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రము. అండ్ నెక్స్ట్ వచ్చి శ్రీ రాజీవ్ మెహర్షి గారు సివిల్ సర్వీసెస్ రాజస్థాన్ రాష్ట్రం నుండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీ సత్యనారాయణ నాదెల్ల గారు, సో సత్యనాదెల్ల గారు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సంబంధించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రస్తుతం స్థిరపడిన వ్యక్తి. అండ్ శ్రీ సుందరన్ పిచ్చాయ్, మనకు సుందరం పిచ్చాయ్ ఎవరైతే ఉంటారో గూగుల్కి సంబంధించి చాలాసార్లు చూసాం. సుందరం పిచ్చాయ్ గారు గూగుల్కి సంబంధించి ప్రపంచంలోనే ఒక టెక్ దిగ్గజం, గూగుల్కి సంబంధించి ప్రస్తుతం సీఈగా ఉన్నారని చెప్పేసి సుందరం పిచ్చాయ్ గారు మనకి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీ సైరస్ పూనావాలా గారు చాలా ఇంపార్టెంట్. 2020 సంవత్సరానికి సంబంధించి లోకమాన్య తిలక్ పురస్కార గ్రహీతగా మనం చర్చించుకోవడం జరిగింది. సైరస్ పూనావాలా గారు ఈ లాస్ట్ 6 monthsలోనే 2 పురస్కారాలతో వార్తలు ఇచ్చారు. ఒకటి లోకమాన్య తిలక్ పురస్కారము, సెకండ్ వచ్చేసేసి మనకి ఇక్కడ పద్మభూషణ్ ఈ సంవత్సరం సంబంధించి. మరి సైరస్ పూనావాలా గారు ఎవరు అంటే మనకు ప్రస్తుతం కోవిషీల్డ్కి సంబంధించి తరచూ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాని చర్చించుకుంటారు కదా, ఆదర్ పూనావాలా గారు తండ్రి. సో సైరస్ పూనావాలా గారు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అంటే బిజినెస్ మ్యాగ్నెట్, సో మహారాష్ట్ర నుండి. అండ్ శ్రీ సంజయ్ రాజారాం గారు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మెక్సికోకి సంబంధించి. అండ్ ప్రతిభా రే గారు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఒడిషా రాష్ట్రం నుండి. స్వామి సచ్చిదానంద్ గారు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ గుజరాత్ నుండి. శ్రీ వశిష్ఠ త్రిపాఠి గారు ఉత్తరప్రదేశ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. సో ఈ 17 మంది ఏమో పద్మభూషణ్ అండ్ పద్మవిభూషణ్, 4 పేరు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇందులో తెలుగు రాష్ట్రాలకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుండి 2 వ్యక్తులు మాత్రం పద్మభూషణ్ పురస్కార గ్రహీతలు, మిగతా వారందరూ పద్మశ్రీ పురస్కార గ్రహీతలు అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇది పద్మ పురస్కారాలకు సంబంధించి ఈ సంవత్సరం వార్త వచ్చిన వ్యక్తులు. ఇక పద్మశ్రీ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో 107 మంది పేర్లు, కొంతమంది పేర్లు మాత్రం విశేషంగా గుర్తింపు పొందిన వ్యక్తుల పేర్లు మాత్రం గుర్తుంచుకోండి సరిపోతుంది. సో అందరి పేర్లు, పద్మశ్రీ పురస్కార గ్రహీతల పేర్లు అందరి పేర్లు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తిస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి ప్రపంచ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ $125 మిలియన్ ఆర్థిక సాయాన్ని, సో స్పెషల్ లోన్ని భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ప్రకటించడం జరిగింది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అంటున్నాను. $125 మిలియన్ అంటే ఆల్మోస్ట్ ఒక 1000 crores అనుకోండి. ఎందుకోసం అంటే సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సామాజిక అభివృద్ధి కార్యక్రమాల కోసం ముఖ్యంగా టార్గెటెడ్ పీపుల్, వృద్ధులకి సంబంధించి కానివ్వండి, దివ్యాంగులకి సంబంధించి కానివ్వండి, సో పేద వర్గానికి సంబంధించి బిలో పావర్టీ లైన్లో బ్రతుకుతున్న వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మెడిసినల్ సౌకర్యాలు, మెడిసిన్ ఫెసిలిటీకి సంబంధించి టెలిమెడిసిన్ సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సామాజిక అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇటీవల సామాజిక సేవా కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంక్ ఎంత మొత్తం ప్రత్యేక రుణ సాయాన్ని ప్రకటిస్తూ వార్తలు ఇచ్చింది అంటే $125 మిలియన్. ఇక్కడ వరల్డ్ బ్యాంక్ అనే అంశాన్ని మనం తరచూ చూస్తున్నాం. ప్రపంచ బ్యాంక్ కాబట్టి వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం డేవిడ్ మాల్పాస్ గారు హెడ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. జస్ట్ గుర్తుంచుకోండి, వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ DC, అంతే. సో $125 మిలియన్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి. ఇటీవల కాలంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పేరిట జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అట్ ద సేమ్ టైం వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో మనం ఆర్టికల్ 164 క్లాస్ 4 చాలాసార్లు డిస్కస్ చేసాం. మమతా బెనర్జీ గారికి సంబంధించి దువారే అనే ఒక ప్రోగ్రామ్, డోర్ స్టెప్ సర్వీసెస్ సంబంధించి చాలా అంశాలు. అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం సరఫరాకి సంబంధించి డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ లిక్కర్ అనే అంశంలో భాగంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అమెజాన్ సంస్థతో, లార్జెస్ట్ కామర్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కానివ్వండి. సో ఇలాంటి అంశాలు. అండ్ ఇటీవల కాలంలో వెస్ట్ బెంగాల్ సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతుంటే వాటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈరోజు స్కాట్లాండ్కి సంబంధించి స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఒక అధునాతనమైన ఎక్స్రే పరికరాన్ని కనుగొని వార్తలు ఇచ్చారు. ఎక్స్రే అంటున్నాను, ఎక్స్రే కిరణాలను ఉపయోగించి మన ఎముకలకి సంబంధించి కానివ్వండి, మన లోపల ఏదైనా వ్యాధులు ఉన్నాయనుకోండి డయాగ్నోస్ చేయొచ్చు. ఇక్కడ స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు ఎక్కడ అంటే, సో యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ స్కాట్లాండ్, ఇది యూనివర్సిటీ పేరు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ స్కాట్లాండ్ లేదా వెస్టర్న్ స్కాట్లాండ్, ఈ యూనివర్సిటీకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్, AI బేస్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే
కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎక్స్రే కిరణాలను కనుగొనడం జరిగింది. ఎక్స్రే అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ, సేమ్ మన ఆలోచన లాగానే పనిచేస్తుంది అన్నట్టు. ఈ ఎక్స్రే కిరణాల యొక్క ప్రత్యేకత ఏంటంటే మానవుడిలో కరోనా వైరస్కి సంబంధించి లక్షణాలు ఉన్నాయనుకోండి, కరోనా వేరియంట్ ఏదైతే ఉంటుందో కరోనాకి సంబంధించి వ్యాధి అందులో కూడా ఒమిక్రాన్ వేరియంట్ని కూడా అద్భుతంగా కనిపెడుతుందంట. ఎగ్జాంపుల్, నాకు ఏదైనా లక్షణాలు కనిపించాయి అనుకోండి, ఏం చేస్తాను, డయాగ్నోసిస్ కోసం వెళ్తాను. ఇప్పటివరకు ఆర్టీపీసీఆర్ టెస్టులు కానివ్వండి ఇవి చేస్తాను, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్, లేదంటే యాంటీజెన్ బేస్డ్ టెస్ట్, ర్యాపిడ్ టెస్ట్ అంటాం. ర్యాపిడ్ టెస్ట్లో యాక్యురసీ ఉండదు, ఆర్టీపీసీఆర్లో 100% యాక్యురసీ ఉంటుంది, వ్యాధి నిర్ధారణ ఖచ్చితంగా అవుతుంది. అలాంటి ఆర్టీపీసీఆర్ టెస్ట్ల కంటే మరీ యాక్యురేట్గా కూడా ఈ ఎక్స్రే కిరణాలు మానవుడి లోపల కరోనా వ్యాధిని నిర్ధారణ చేస్తాయని చెప్పేసి ప్రత్యేకంగా స్కాట్లాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ స్కాట్లాండ్, ఈ శాస్త్రవేత్తలు అధునాతన ఎక్స్రే కిరణాలను కనుగొని వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఇలాంటి అంశాలు తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా భారతదేశంలో ఇటీవల ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ని గుర్తించే అధునాతనమైన టెస్ట్ కిట్ని రూపొందించి వార్తలు ఇచ్చారు. ఇటువంటి ప్రత్యేకంగా చూడండి. సో ఒక టెస్ట్ కిట్ అనుకోవచ్చు, లేదా ఎక్స్రే కిరణాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తాయి. మానవుడి లోపల కరోనా వైరస్కి సంబంధించిన డయాగ్నోసిస్ చేసే అధునాతన ఎక్స్రే కిరణాలను గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ లింక్ చేసుకోండి, దేశంలోనే మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ ఒక ప్రత్యేక టెస్ట్ కిట్ని తయారు చేసి వార్తలు ఇచ్చారు. ఆ సంస్థ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్, సెంట్రల్ డ్రగ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ డ్రగ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుందంటే లక్నో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సిఎస్ఐఆర్ సిడిఆర్ఐ, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో సిడిఆర్ఐ, ఈ శాస్త్రవేత్తలు, ఈ ఇన్స్టిట్యూషన్ కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఈ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఒక ప్రత్యేక కిట్, ఓమ్ అనే ఒక కిట్ని రూపొందించారు. ఇండికావ్ ఓమ్, యాక్చువల్గా పూర్తి పేరు ఏంటంటే ఇండికావ్ ఓమ్, ఇండికావ్ ఓమ్. ఓమ్ అని గుర్తుంచుకోండి. ఓమ్ అంటే ఒమైక్రాన్ వేరియంట్ ఆఫ్ కరోనా వైరస్ సంబంధించి వ్యాధిని నిర్ధారించడం. అంటే కరోనా కేసులు వస్తున్నాయి, కానీ ఆ కరోనాలో ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే ఉంటుందో ఒమిక్రాన్ వేరియంట్ కేసు కనుక ఉందనుకోండి, మనకు లక్షణాలు కనిపించినాయి అనుకోండి, ఈ టెస్ట్ కిట్ ద్వారా ఆ వ్యాధిని నిర్ధారణ చేయొచ్చు అన్నట్టు. ఇది ఒక టెస్ట్ కిట్ అంతే, మనకు వ్యాధి లక్షణాలు కనబడితే మనం టెస్ట్ చేసుకుంటాం కదా, అలాంటి ఒక టెస్ట్ కిట్, ఒమిక్రాన్ వేరియంట్ని గుర్తించే ఒక టెస్ట్ కిట్ దేశంలోనే మొట్టమొదటిసారి ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ వారు దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. సో సిఎస్ఐఆర్ సిడిఆర్ఐ ఓమ్ అని గుర్తుంచుకోండి. సో ఇండికావ్ ఓమ్. సో రియల్ టైమ్ పీసీఆర్, పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అన్నట్టు. రియల్ టైం అంటే ఆర్టీపీసీఆర్ అనుకోవచ్చు. సో రియల్ టైమ్ పీసీఆర్ క్వాంటిటేటివ్ కిట్ ఫర్ ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్-19, ఒమిక్రాన్ వేరియంట్ ఆఫ్ కరోనా వైరస్ని నిర్ధారణ చేసే అధునాతన టెస్ట్ కిట్ సిఎస్ఐఆర్ సిడిఆర్ఐ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెంట్రల్ డ్రగ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, లక్నోకి సంబంధించిన శాస్త్రవేత్తలు. అండ్ నెక్స్ట్, సో గ్రాఫిన్కి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి గ్రాఫిన్ ఇన్నోవేషన్ సెంటర్, గ్రాఫిన్ అంటే మనకు తెలుసు, గ్రాఫిన్ అంటే ముఖ్యంగా అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్, మనం డైమండ్స్ ఇవి చూస్తూ ఉంటాం కదా, అలాంటి వేరియంట్ అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్. సో గ్రాఫిన్ ఇన్నోవేషన్ సెంటర్ లేదా గ్రాఫిన్ రీసెర్చ్ సెంటర్ అంటే ఏంటంటే గ్రాఫిన్కి సంబంధించి అధునాతనమైన పరిశోధనలు చేయడానికి ఉపయుక్తంగా ఉండే ఒక అధునాతనమైన రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే కేరళ. సో కేరళ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. కేరళ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం ఆల్మోస్ట్ ఒక 86 క్రోర్స్ని ఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, యాక్చువల్గా డిజిటల్ యూనివర్సిటీ కేరళ అంటే కేరళలో డిజిటల్ యూనివర్సిటీ కేరళ పరిధిలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం భారత ప్రభుత్వం 86 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. అంటే భారత ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూషన్తో దేశంలోనే మొట్టమొదటి గ్రాఫిన్ ఇన్నోవేషన్ సెంటర్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన టు ద పాయింట్ ఒకటే, గ్రాఫిన్ ఇన్నోవేషన్ సెంటర్స్ ఇప్పటివరకు భారతదేశంలో లేవు. దేశంలోనే మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారంటే కేరళ రాష్ట్రం. ఇది పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. డిజిటల్ యూనివర్సిటీ కేరళ పరిధిలో దీని యొక్క ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారు. గ్రాఫిన్కి సంబంధించి ఇన్నోవేషన్స్, నవకల్పనలు అన్నింటినీ కూడా ఇక్కడే చేయబోతున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఈ టాపిక్కి సంబంధించి మాత్రం దీనికి సంబంధించి ఒకటే గుర్తుంచుకోండి, దేశంలోనే మొట్టమొదటి గ్రాఫిన్ ఇన్నోవేషన్ సెంటర్ అనగానే కేరళ రాష్ట్రం. అలా కేరళ రాష్ట్రం ఇటీవల కాలంలో దేశంలోనే మొట్టమొదటి అనే అంశాలతో తరచూ వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటి సోలార్ ట్రైనే కావచ్చు,
దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం జీఎస్టీపై సెస్సే కావచ్చు. అండ్ దేశంలో ఇటీవల కాలంలో మొట్టమొదటి రాష్ట్రం జెండర్ పార్క్ని ఏర్పాటు చేసి అండ్ ఇటీవల కాలంలో మహిళలకి సంబంధించి సముద్ర బస్సు సేవలు ఫిషరీ సెక్టార్కి సంబంధించిన మహిళలకు సంబంధించి నమత్ బసై గిరిజనులకి మాతృభాషలోనే విద్యను అందించే కార్యక్రమం కైట్ పిక్టర్స్ ఫస్ట్ బెల్ అనే ఒక అంశాన్ని మనం డిస్కస్ చేసాం. అండ్ ఇటీవల కేరళ రాష్ట్ర గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ గారు తరచూ నిరాహార దీక్ష కానివ్వండి మహిళా సమస్యలకు సంబంధించి ప్రస్తావిస్తూ వార్తలు ఇస్తున్నారు. ఇలాంటి అంశాలను కేరళ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సేలా టన్నెల్ అభివృద్ధి పనులు వార్తలు నిలిచాయి. సేలా టన్నెల్ ఇటీవల వార్తలు నిలిచిన నిర్మాణ దశలో లేదా నిర్మితమవుతున్న సేలా టన్నెల్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న సేలా టన్నెల్ నిర్మాణ దశ అంటున్నాను. దీనికి సంబంధించి కొన్ని స్టాటిక్ పాయింట్స్ 2018 సంవత్సరం 2018 ఇయర్లో భారత ప్రభుత్వం దాదాపు 700 కోట్ల అంచనా వ్యయంతో ఎస్టిమేషన్తో సేలా టన్నెల్కి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసింది. 2019 సంవత్సరం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా నిర్మాణం ప్రారంభమైన సేలా టన్నెల్. సో ఎవరు నిర్మిస్తున్నారు? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంటున్నాను. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనగానే మనకు ఒక దేశం గుర్తుకు రావాలి, చైనా. సో చైనాకి సంబంధించి చైనాకి అతి సమీపంలో చైనా సరిహద్దుకి ఇండో సైనో బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్కి అతి సమీపంలో నిర్మితమవుతున్న సేలా టన్నెల్. సో దీనికి సంబంధించి 2019 ఇయర్లో ఈ నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ బార్డర్ అంటున్నాను, చైనా సరిహద్దు ఇండో సైనో బార్డర్ అంటున్నాను. బార్డర్ వద్ద రహదారులను నిర్మించాలన్నా టన్నెల్ అభివృద్ధి అన్నా కూడా ఎవరికి సంబంధించింది? బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు నిన్నటి రోజున ఏం చెప్పారంటే సేలా టన్నెల్కి సంబంధించిన ఈ బైలేన్ రోడ్ ఏదైతే ఉంటుందో నిర్మాణ ప్రక్రియ పూర్తి కావస్తోంది. దీనికి సంబంధించి ఫైనల్ బ్లాస్ట్ ఇటీవల చేయడం జరిగింది. ఫైనల్ బ్లాస్ట్ అంటే ఏంటి? సింపుల్గా చూడండి, టన్నెల్ అంటే ఏంటి? ఒక పెద్ద కొండ ప్రాంతం ఏదైతే ఉంటుందో మొత్తం రాకీ ఏరియా ఉంటుంది కదా, మౌంటైనస్ ఏరియా ఉంటుంది కదా, కొండ ప్రాంతం నుండి ఆ కొండ ఏవైతే ఉంటుందో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా పెద్దగా బ్లాస్టింగ్ చేసేసుకుంటూ అందులో నుండి రహదారిని నిర్మించడం. సో కొండ ప్రాంతం లోపలి నుండి రహదారిని నిర్మించడం. సో దానికి సంబంధించి బ్లాస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫైనల్ బ్లాస్టింగ్ అనేది ఇటీవల చేయడం జరిగింది. 2022 సంవత్సరం జూన్ వరకల్లా ఈ టన్నెల్కి సంబంధించి నిర్మాణ పనులను పూర్తి చేయడం జరుగుతుందని చెప్పేసి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు ఒక ప్రకటన చేయడం జరిగింది. జస్ట్ ఈ టాపిక్కి సంబంధించి పోటీ పరీక్షలో ఏ ప్రశ్న అడిగే అవకాశం ఉంటుందంటే, సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అడగవచ్చు, లేదంటే ఇండియా చైనా సరిహద్దుకి అతి సమీపంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న ఒక టన్నెల్ వార్తలు ఇచ్చింది. ఆ టన్నెల్ పేరేంటిది? ఆ రోడ్డు మార్గం పేరేంటంటే సేలా టన్నెల్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ కమెంగ్ అనే ప్రాంతాన్ని తవాంగ్ అనే ప్రాంతాన్ని కలపడానికి ఈ టన్నెల్ని నిర్మిస్తోంది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అంటే ఆటోమేటిక్ ఏంటి? భారత ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణ ప్రక్రియను గుర్తుంచుకోండి. ఇది గనక పూర్తయింది అనుకోండి, సెక్యూరిటీ ఇష్యూస్లో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సైన్యానికి సంబంధించి ఫాస్ట్గా మూవ్ అవ్వచ్చు. ఎలాంటి క్లైమాటిక్ పరిస్థితులు ఉన్నా, వాతావరణ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా కూడా ఈ రహదారి ద్వారా సైన్యం రాకపోకలు కూడా సులభతరంగా ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి. సో సేలా టన్నెల్ వరల్డ్స్ లాంగెస్ట్ బైలేన్ రోడ్ సేలా టన్నెల్. యాక్చువల్గా ఈ సేలా టన్నెల్ యొక్క పరిస్థితి ఏంటంటే చాలా హై ఆల్టిట్యూడ్ ప్రాంతంలో నిర్మితమవుతుంది. దాదాపు సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో 13,000 ఫీట్ అడుగుల ఎత్తులో దాదాపు నిర్మితమవుతున్న ప్రాజెక్ట్ సేలా టన్నెల్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఈ నిర్మాణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అఫీషియల్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దీన్ని ఖచ్చితంగా ప్రారంభించడం జరుగుతుంది. ఆ రోజున దీనికి సంబంధించిన ప్రత్యేకతలను బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు అధికారికంగా విడుదల చేస్తారు. అవేవైతే ఉంటే వాటిపైన కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, సో స్పైసెస్ ఎక్స్చేంజ్ పోర్టల్ అనే అంశం వార్తలు నిలిచింది. స్పైసెస్ ఎక్స్చేంజ్ పోర్టల్.
స్పైసెస్ ఏవైతే ఉంటాయి, సుగంధ ద్రవ్యాలు అంటాం కదా, స్పైసెస్ మనకి ఏవైతే ఉంటాయి, స్పైసెస్ అనగానే మనకు కేరళ రాష్ట్రం గుర్తొస్తూ ఉంటుంది. మనం వాడే మిరియాలు కానివ్వండి, లవంగాలు కానివ్వండి, ఇవన్నీ కూడా. సో స్పైసెస్కి సంబంధించిన ఎక్స్చేంజ్ పోర్టల్, ఒక పోర్టల్. యాక్చువల్గా ఈ పోర్టల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో స్పైసెస్కి సంబంధించిన బయ్యర్స్ కానివ్వండి, సెల్లర్స్ కానివ్వండి, వారిద్దరికి సంబంధించి అంటే ఆన్లైన్ విధానంలో స్పైసెస్ని ఎంకరేజ్ చేయడానికి, ఆన్లైన్ ప్రోత్సాహకాలు కల్పించడానికి ఈ పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు అంటారు? స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది అంటే కేరళ రాష్ట్రం హెడ్ క్వార్టర్ పనిచేస్తుంది కొచ్చి అనే ప్లేస్లో, కొచ్చిలో ఉంది. స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే కొచ్చి, కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ ఎక్స్చేంజ్ పోర్టల్ అనేది ప్రారంభించడం జరిగింది. యాక్చువల్గా భారతదేశంలో వాణిజ్యం ఏదైతే ఉంటుందో, వాణిజ్యానికి సంబంధించి భారతదేశమే కాదు, భారతదేశము మరి ప్రపంచ దేశాల మధ్య జరిగే వాణిజ్యము, ఎగుమతులు దిగుమతులు, దీన్ని వాణిజ్యం అంటాం, ట్రేడ్ అండ్ కామర్స్. సో ట్రేడ్కి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఈ మినిస్ట్రీయే చూసుకుంటుంది, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం పీయూష్ గోయల్ గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. భారతదేశానికి సంబంధించిన స్పైసెస్ ఏవైతే ఉంటాయో, భారతదేశంలో కేరళ స్టేట్ అంటేనే స్పైసెస్కి చాలా ప్రత్యేకం. అలాంటి భారతదేశం నుండి వరల్డ్ మార్కెట్లో, ప్రపంచ మార్కెట్లో స్పైసెస్కి మరింత ప్రోత్సాహం ఇవ్వాలి అని చెప్పేసి బయ్యర్స్కి సెల్లర్స్ని ఒకే ప్లాట్ఫామ్ పైన వారికి రిలేషన్ ఉండాలి, ఒకే ప్లాట్ఫామ్ పైన అనుసంధానించాలని చెప్పేసి ఈ ప్రత్యేక పోర్టల్ని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారు ప్రారంభించడం జరిగింది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అని గుర్తుంచుకోండి. అండ్ వ్యవసాయానికి సంబంధించి ఇటీవల తరచూ ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. వ్యవసాయ రంగంలో డ్రోన్లు. సో వ్యవసాయ రంగంలో డ్రోన్లను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చాలా వరకు కూడా ప్రోత్సాహాలు కల్పిస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం ఏం చెప్పింది అంటే సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకానైజేషన్, సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకానైజేషన్. సో డ్రోన్లకి సంబంధించి సులభతర అనుమతులను ఇవ్వడం, డ్రోన్లు కొనుగోలు చేసేవారు ఎవరైతే ఉంటారో వ్యవసాయ రంగం కోసం, వినియోగం కోసం డ్రోన్లను ఉపయోగించే వారి కోసం దాదాపు 40% నుండి 100% సబ్సిడీ కూడా ఇస్తారట. అంటే డ్రోన్ల వినియోగాన్ని అగ్రికల్చర్లో పెంచడానికి, వ్యవసాయ రంగాన్ని మెకనైజ్ చేయడానికి డ్రోన్లకు సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహాన్ని ఇస్తామని చెప్పేసి భారత ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. జస్ట్ గుర్తుంచుకొని, డ్రోన్లకి సంబంధించి ఇటీవల భారత ప్రభుత్వం చాలా వరకు ప్రోత్సాహకాలు కల్పిస్తుంది. గరుడ్ అనే ఒక పోర్టల్, గరుడ్, ఈ పోర్టల్ గుర్తుంచుకోండి, చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్. భారతదేశంలో డ్రోన్లకి సంబంధించి సులభతర అనుమతుల కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ గరుడ్ పోర్టల్. ఇక్కడ రైతులకి సంబంధించి మాత్రం ఈ డ్రోన్లు ఏవైతే ఉంటాయో డ్రోన్ల కొనుగోలుకి సంబంధించి సబ్సిడీ కూడా ఇస్తాం. ఆ సబ్సిడీ కూడా 40% నుండి 100% సబ్సిడీ ఇచ్చే ప్రత్యేకమైన కార్యక్రమానికి భారత ప్రభుత్వం అతి త్వరలో స్వీకరించబోతుందని చెప్పేసి ఒక ప్రకటన వార్తలు వచ్చాయి. యాక్చువల్గా అనఫిషియల్గా ఇప్పటికే సబ్సిడీ ఇస్తున్నారు, కానీ దీనికి సంబంధించి ప్రత్యేకంగా అఫీషియల్గా కూడా ఒక ప్రోగ్రామ్ని మనం చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్, ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆల్రెడీ రాష్ట్రంలో ఎగ్జిస్టింగ్ ప్రోగ్రాము. సో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, ఈబీసీ నేస్తానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వార్తలు ఇచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ ఈబీసీ నేస్తం ఈ ప్రోగ్రాం యొక్క ప్రత్యేకత ఏంటో చూడాలి. సో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ప్రత్యేకత ఏంటంటే ఇది మహిళలకి సంబంధించింది. సో మహిళలకు సంబంధించి 45 to 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ గుర్తుంచుకోండి. 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఓసీ వర్గాలకు చెందిన పేద అక్క చెల్లెలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ప్రతి ఏటా కూడా 15,000 రూపాయల ఆర్థిక సాయం, 15,000 రూపాయల ప్రత్యేక నిధులను వారి అకౌంట్లో జమ చేసేస్తారు. అలా దాదాపు 45,000 3 ఇయర్స్కి 45,000 ఇస్తారు. ఎందుకంటే వారికి వారు కాళ్ళ మీద నిలబడాలి, స్వయం ఉపాధిని పొందాలని చెప్పేసేసి. సో 15,000 రూపాయల చొప్పున అదే అక్క చెల్లెలకు దాదాపు 3 ఏళ్లలో మొత్తం 45,000 ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేలా తోడ్పాటు అందిస్తున్న ఒక ప్రత్యేక ప్రభుత్వ కార్యక్రమం. ఈ ఈబీసీ నేస్తానికి సంబంధించి నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలుమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు సంబంధించిన అర్హులైన మహిళలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన సంఖ్య ఎంత అంటే
3,92,674 మంది అక్క చెల్లెల కోసం, సో మహిళల కోసము దాదాపు 589 కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని, ప్రత్యేక ఫండ్ని నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరానికి సంబంధించిన నిధులను విడుదల చేయడం జరిగింది. జస్ట్ ఈబీసీ నేస్తం యొక్క ప్రత్యేక చూడండి, ఏజ్ గ్రూప్ గుర్తుంచుకోండి, 45 to 60 years. సో మహిళలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పేద మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేక ఆర్థిక సాయం, వారంతట వారు స్వయం ఉపాధిని పొందడం, వారికి వారు వారి జీవనాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఇప్పటికే రాష్ట్రంలో అమల్లో ఉన్న కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, వైఎస్ఆర్ చేయూత, దాని ద్వారా దాదాపు 45 నుండి 60 లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అక్క చెల్లెలు ఎవరైతే ఉంటారో వారికి దాదాపు ఇప్పటికే 18,750,000 రూపాయలను 4 ఏళ్ల పాటు ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఇప్పటికే వైఎస్ఆర్ కాపు నేస్తము, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తము అండ్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఇలాంటివి ఏవైతే ఉంటాయో, సామాజిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎందుకంటే రానున్న గ్రూప్ 4 లాంటి పరీక్షల్లో ఈ పథకాలకి సంబంధించి ఖచ్చితంగా 3 నుండి 4 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో న్యూస్ పేపర్ సంబంధించి, ఏ న్యూస్ పేపర్ అయినా, ఈనాడు పేపరే కానివ్వండి, హిందూ పేపరే కానివ్వండి, మన ప్రాంతానికి సంబంధించిన ఏ పేపర్లో అయినా కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఇలాంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో, ప్రకటన ఏదైతే ఉంటుందో అందులో సమాచారం అనేది కూడా అద్భుతంగా ఉంటుంది, చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే రోజ్ కబోర్. సో రోజ్ కబోర్ గారు వార్తలు నిలిచారు. సో రోజ్ కబోర్ ఇటీవల వార్తలు నిలిచారు. ఏ దేశానికి సంబంధించిన దేశాధినేత అంటే బర్కినా ఫాసో లేదా బుర్కినా ఫాసో అంటాం. బుర్కినా ఫాసో ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం. బుర్కినా ఫాసోకి సంబంధించి దేశాధినేత రోజ్ కబోర్ గారిని నిన్నటి రోజున సైన్యం దిగ్బంధం చేసింది లేదా సైన్యం అరెస్ట్ చేసిందని గుర్తుంచుకోండి. జస్ట్ గుర్తుంచుకోండి. ప్రస్తుతం బుర్కినా ఫాసోలో ప్రభుత్వ వ్యతిరేకత జరుగుతోంది. ప్రభుత్వానికి సంబంధించి విధాన రూపకల్పన కానివ్వండి, ప్రభుత్వం పైన తీవ్ర అసమ్మతితో ఉన్నారు ప్రజలు. సో అలా ప్రస్తుతం బుర్కినా ఫాసో ఏదైతే ఉంటుందో ఆ కంట్రీలో ప్రజలందరూ కూడా ఉద్యమ బాట పట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో సో దేశాధినేతకి సంబంధించి తీవ్ర వ్యతిరేకత ఏర్పడిన దృష్ట్యా సైన్యం తనని అరెస్ట్ చేయడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల అరెస్ట్ అయిన బుర్కినా ఫాసో దేశాధినేత పేరు ఏంటంటే రోజ్ కబోర్. అండ్ నెక్స్ట్ అర్మిన్ సిర్కిసియాన్. సో అర్మిన్ అని గుర్తుంచుకోండి. అర్మిన్ సిర్కిసియాన్ గారు ఏ దేశ ప్రస్తుత అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అర్మేనియా. ఇటీవల అర్మేనియా అజర్బైజాన్కి సంబంధించి ఒక వివాదాస్పద అంశం, ఈ రెండు దేశాల మధ్య కూడా వివాదానికి కారణమైన ఒక ప్రాంతం నగోర్నో కారాబాగ్ గురించి తరచూ డిస్కస్ చేశాను. నగోర్నో కారాబాగ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతం, వివాదాస్పద ప్రాంతం విషయంలో అర్మేనియా అజర్బైజాన్ విషయంలో తారాస్థాయికి ఆ గొడవలు అనేవి చేరినాయి. రెండు దేశాలు కూడా యుద్ధాన్ని కూడా ప్రారంభించడం జరిగింది, మిసైల్స్ లాంచ్ చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో రష్యా జోక్యంతో ఈ వివాదం అనేది కొంతకాలం పాటు ఆగింది. అయినా కూడా ఈ వివాదం కారణంగా దేశంలో విధాన రూపకల్పన కానివ్వండి, ప్రభుత్వం వైఫల్యమైందని చెప్పేసి ప్రభుత్వం ప్రస్తుతం క్రైసిస్ పరిస్థితుల్లో ఆ దేశ అధినేత సో ప్రెసిడెంట్ ఆఫ్ అర్మేనియా ఇటీవల రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చారు. అర్మెన్ సిర్కిసియాన్ అని గుర్తుంచుకోండి. అర్మేనియా అని గుర్తుంచుకోండి. అర్మేనియాకి సంబంధించి ప్రెసిడెంట్ రాజీనామా చేయడం జరిగింది. సో తను 2018 సంవత్సరం నుండి దేశాధినేత ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ 1996 ఆ టైంలో దేశానికి సంబంధించి ప్రధానిగా కూడా విధులు నిర్వర్తించారు. అర్మేనియా మాజీ ప్రధాని, ప్రస్తుత దేశాధ్యక్షులు అర్మెన్ గారు రాజీనామా సంబంధిత అంశంతో వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ సో రతన్ టాటా గారు, సో టాటాకి సంబంధించిన అధిపతి రతన్ టాటా గారు ఈరోజు ఒక ప్రతిష్టాత్మక పురస్కారానికి సంబంధించి పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. పురస్కార గ్రహీత అంటున్నాను. ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్రం ఏంటంటే అస్సాం రాష్ట్రం. అస్సాం రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక అత్యున్నత పౌర పురస్కారం, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ గివెన్ బై అస్సాం స్టేట్ గవర్నమెంట్. అదేంటంటే అస్సాం వైభవ్ అన్నట్టు సింపుల్గా అస్సాం వైభవ్. ఈ పురస్కారానికి సంబంధించి పురస్కార గ్రహీత రతన్ టాటా గారు యాక్చువల్గా తన పేరును చాలా రోజుల కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఈ పురస్కారాన్ని ఇటీవల
ప్రదానం చేయడం జరిగింది. రతన్ టాటా గారు. ఈ పాయింట్కి సంబంధించి ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల అస్సాం వైభవ్, అస్సాం రాష్ట్రానికి సంబంధించి అత్యున్నత పౌర పురస్కారమైన అస్సాం వైభవ్ లేదా అస్సాం వైభవ్ ఈ పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చిన ప్రముఖ వ్యక్తి ఎవరంటే రతన్ టాటా గారు. అండ్ నెక్స్ట్ ఈరోజు అయేషా మాలిక్ గారు మరొకసారి వార్తలు నిలిచారు. అయేషా మాలిక్ గారు ఎగ్జాక్ట్లీ 15 days బ్యాక్ తన గురించి డిస్కస్ చేశాము. పాకిస్తాన్ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టుకి సంబంధించి పాకిస్తాన్ సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి మహిళా జడ్జిగా నియమితులయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి. సో ఇటీవల గడిచిన సోమవారం రోజున లాస్ట్ మండే అయేషా మాలిక్ గారు సుప్రీంకోర్టు వన్ ఆఫ్ ద జడ్జిగా పదవీ ప్రమాణ స్వీకారాన్ని తీసుకొని వార్తలు ఇచ్చారు. పదవీ ప్రమాణ స్వీకారం అంటే సుప్రీంకోర్టు పాకిస్తాన్ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఆ అత్యున్నత న్యాయస్థానంలో ఒక జడ్జిగా మహిళ. ఇక్కడ ఒక ప్రత్యేక పాయింట్ గుర్తుంచుకోండి. సౌత్ ఏషియన్ కంట్రీస్లో దక్షిణ ఆసియా దేశాల కూటమిలో ఇప్పటి వరకు ఒకే ఒక దేశం పాకిస్తాన్. దేనికి సంబంధించి అంటే ఆ దేశానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానంలో ఒక్క మహిళ కూడా జడ్జిగా విధులు నిర్వర్తించలేదు. అలాంటి ఒక మార్క ఈరోజు పోయింది. అలా సుప్రీంకోర్టుకి సంబంధించి వన్ ఆఫ్ ద జడ్జి అంటున్నాను, నాట్ సీజే. సీజే అంటే చీఫ్ జస్టిస్, సీజే అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్తాన్ ఇప్పటివరకు ఎవరు కూడా లేరు. అలాంటిది ఇక్కడ జడ్జి, వన్ ఆఫ్ ద జడ్జి సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, మిగిలిన న్యాయమూర్తులు ఉంటారు కదా, అలా న్యాయమూర్తుల బృందంలో ఒక మహిళ. పాకిస్తాన్ చరిత్రలో మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా జడ్జిగా అయేషా మాలిక్ గారు ప్రమాణ స్వీకారం చేస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక సినిమా, ఈ మూవీ గురించి కూడా ఆల్రెడీ మనం 2 times డిస్కస్ చేసాం. ఇటీవల తరచూ వార్తలు తెలుసుకునే సినిమాలపైన ప్రత్యేక కాన్సన్ట్రేషన్ చేయండి. ఒకటి జైభీమ్ సినిమా కానివ్వండి, అండ్ పెబుల్స్ సినిమా గురించి ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ మనం చూసాం. పెబుల్స్ లేదా కూజంగల్ మూవీ అంటాం. కూజంగల్ అనేది తమిళ్ మూవీ. ఈ మూవీని ఎవరు డైరెక్షన్ చేశారంటే పిఎస్ వినోద్ రాయ్ గారు. పెబుల్స్ లేదా కూజంగల్ ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది, ఒక తమిళ్ మూవీ. ఇటీవల ఢాకా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఢాకా అంటే ఏ దేశానికి సంబంధించి? బంగ్లాదేశ్కి సంబంధించి ఢాకా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి సంబంధించి ఆ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏషియన్ ఫిల్మ్ కాంపిటీషన్ ఆసియా ఖండంలోని చిత్రాల కేటగిరీలో అత్యుత్తమ చిత్రంగా నిలిచిన భారతీయ సినిమా ఏది అంటే మన తమిళ్ మూవీ పెబుల్స్ లేదా కూజంగల్ అని గుర్తుంచుకోండి. ఢాకా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ బంగ్లాదేశ్కి సంబంధించి అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో ఆసియా మూవీస్ కేటగిరీస్లో ఉత్తమ చిత్రంగా కూజంగల్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఫస్ట్ టాపిక్ వచ్చేసి పద్మ పురస్కారాలకి సంబంధించిన సంపూర్ణ సమాచారం చూసాం. ఇందులో ఏవైతే మనం పాయింట్స్ మెన్షన్ చేసామో, ఇటీవల యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో పద్మ పురస్కారాలకి సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు, ఆ టాపిక్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ పద్మ పురస్కార గ్రహీతల పేర్లు అండ్ తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయం $125 million. అండ్ స్కాట్లాండ్కి సంబంధించిన యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎక్స్రే సంబంధిత అంశం ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ చేసే అధునాతనమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎక్స్రేకి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇండికో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు రూపకల్పన చేసిన స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలోనే మొట్టమొదటిసారి మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక సంస్థ వారు తయారు చేసిన టెస్ట్ కిట్. అండ్ గ్రాఫిన్, దేశంలోనే మొట్టమొదటి గ్రాఫిన్ ఇన్నోవేషన్ సెంటర్ సంబంధిత అంశంతో కేరళ రాష్ట్రం వార్తలు ఇచ్చింది డిజిటల్ యూనివర్సిటీ కేరళ పరిధిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మితం అవుతున్న ఒక ప్రత్యేకమైన టన్నెల్ నిర్మాణము. ఆ టన్నెల్ ఏంటంటే బైలేన్ రోడ్, ట్విన్ లేన్ రోడ్ అంటాము, సేలా టన్నెల్. దీనికి సంబంధించిన చరిత్ర మరియు ప్రస్తుతం ఏ అంశం వార్తలు ఇచ్చింది, ఎప్పటి వరకు ఈ టన్నెల్ పూర్తవుతుందో అన్ని అంశాలు చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ ఎక్స్చేంజ్ పోర్టల్ అనే ఒక పోర్టల్ని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో లాంచ్ చేయడం జరిగింది. అండ్ డ్రోన్ల వినియోగం అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో డ్రోన్లకి 40% to 100% వరకు సబ్సిడీ రాయితీ ఇస్తామని భారత ప్రభుత్వం చేసిన ప్రకటన. అండ్ రాష్ట్రీయ అంశాల్లో ఈబీసీ నేస్తానికి సంబంధించిన ఆర్థిక నిధులను నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అండ్ నెక్స్ట్ బర్కినా ఫాసోకి సంబంధించి దేశాధినేత అరెస్ట్ అనే అంశము రోజ్ కబూర్ గారు. అండ్ నెక్స్ట్ అర్మిన్ గారు, అర్మేనియా ప్రెసిడెంట్, ఇటీవల దేశంలో చోటు చేసుకున్న పరిస్థితులకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ అస్సాం రాష్ట్ర చరిత్రలో అత్యున్నత
పౌర పురస్కారమైన అస్సావ్ వైభవ్ పురస్కార గ్రహీతగా రతన్ టాటా గారు. అండ్ నెక్స్ట్, పాకిస్తాన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక మహిళా న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా అయేషా మాలిక్ గారు ప్రమాణ స్వీకారం తీసుకుని వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెబుల్స్ లేదా కూజంగల్ అనే మూవీ ఢాకా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి సంబంధించి అత్యున్నత ఆసియా చిత్రంగా వార్తలు నిలిచింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.